రమారమి ఆడబిడ్డలకి సన్నబియ్యం ఇస్తాను, రేషన్ కార్డులు ఇచ్చాను, ఇంకా ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు సౌకర్యం కల్పించను, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. రైతన్నులకి మొన్ననే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున టెన్షన్ గా టింగ్ 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 అంటూ రైతన్నుల ఖాతాలో కూడా రైతు భరోసా కార్యక్రమం ఇచ్చును. రైతన్నులందరికీ ఈ వేదిక మీద నుంచి ఒకటే అభ్యర్థిస్తున్నాను. ఎల్నినో కారణంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన తెలంగాణ ఆంధ్రాకి వర్షాలు అతి తక్కువ పడుతున్నాయి. మబ్బులు పడతాయే తప్ప వర్షము పడే పరిస్థితి పడదు అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. కాబట్టి రైతులు మీరు అనుభవజ్ఞులు, ఏ పంట వేస్తే మనకి వర్షం తక్కువ నీరు తక్కువతో సాగు చేయగలుగుతామో ఆ పంట వేయటానికే మీరు మొగ్గు చూపండి తప్ప ప్రతి సంవత్సరంలో ఎన్ఎస్పీలో నీళ్లుంటే మనం ఎన్ని నీళ్ళంటే నిచ్చుకోవచ్చు, తాగటానికే నీళ్ళు ఇబ్బంది ఉండే పరిస్థితి ఉంది. బోర్లలో ఇవాళ కనపడతాయి, ఒక 10 రోజులు అయ్యేసరికి ఆ బోర్లు కూడా వాటర్ ఆటోమేటిక్ తగ్గిపోయే అవకాశం ఉంది. కరెంట్ అంటే తిప్పల పడి కింద మీద పడి మీ కరెంటు పులిగిస్తాం కానీ బోర్లలో కూడా నీళ్లు బాగా తగ్గిపోతాయి. కాబట్టి రైతన్నులందరూ పంట వేయటానికి ముందు వీలైనంత వరకు ఈ సీజన్ కి మెట్ట పంటకే ప్రిఫర్ చేయండి. అది ఏ పంట మీ భూముల్లో పండుద్దో నేను చెప్పిన దానికంటే, శాస్త్రజ్ఞులు చెప్పిన దానికంటే, వ్యవసాయ శాఖ వారు చెప్పిన దానికంటే అనుభవజ్ఞులు మీరే. మీ భూమి దేనికి సూట్ అవుతుందో మీకు బాగా తెలుసు. కాబట్టి దయచేసి తొందరపడి పంటలేసి నా రైతన్నలు నష్టపోవద్దు, ఇబ్బంది పెట్టొద్దు అని చేతులు జోడించి మీ అందరినీ రైతన్నలను అభ్యర్థిస్తూ మీ దీవులతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వం 100కి 100% మీకు అండగా ఉంటుంది. కొంతమంది ఆడబిడ్డలు 2వ విడత ఇందిరమ్మిళ్ళు అడుగుతున్నారు, ఆల్రెడీ వచ్చినాయి. రాబోయే 3-4 రోజుల్లోనే ఏ గ్రామానికి ఎన్ననేది ఫైనల్ చేస్తారు. పేదవాళ్లలో బహుపేదవాళ్ళ ముందు పూరు గుడిసెలు కట్టుకోండి, తర్వాత మిగతాది రేకులు ఇతరత్రా కట్టుకోండి. పేదవాళ్లలో బహుపేదవాళ్ళ ముందు కట్టుకోండి. ఇచ్చే 2వ విడత కాకుండా ఇంకా 2 విడతలు ఎన్నికల లోపలనే ఇవ్వటం జరుగుద్దని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.